మాకు యూకేజీలో పిల్లలు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు, చాలా ముచ్చటగా రాస్తారు, బాగా రాస్తారు. అఫ్ కోర్స్ సెకండ్ నుంచి మ్యాండేటరీ కర్సివ్ రాస్తారు, చాలా బాగా రాస్తారు పిల్లలు హ్యాండ్ రైటింగ్ ఆస్పెక్ట్లోను. కాకపోతే ఇప్పుడున్న దీంట్లో ఒక 30-35 కిడ్స్ ఉన్నారనుకోండి, అందులో ఒక 6 కానీ 9 మంది 10 మంది కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళని సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసేసి వి గివ్ ఫోకస్. కాకుండా మనం మ్యాథ్ ల్యాబ్ అని ఇంకా చాలా రకాల మ్యాథ్ ల్యాబ్ యూసేజ్ ఏంటంటే అన్ని విజువలైజ్ అవుతుంది, ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికబిలిటీలోకి వచ్చింది. సైన్స్ ల్యాబ్లో మనం ప్రాక్టీస్ ఎట్లాగా కెమిస్ట్రీ ఫిజిక్స్ మనం వాటిలో ఎలా చేస్తున్నామో అలాగే ఆ ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు త్రికోణమితి ఉంది, వాళ్ళకి ట్రయాంగిల్స్ ఉన్నాయి, అది తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి చైల్డ్ కూడా ఈ కెన్ ప్రాక్టీస్ ఉంది. ఆ టేబుల్ మీద పెట్టేసి సార్ ఎలా అయితే చెప్పారో అలా వాడు కూడా ప్రాక్టీస్లో చేయగలుగుతాడు. అలా ఇంకెన్ని ల్యాబ్స్ ఉన్నాయి మేడం? సైన్స్ ల్యాబ్ ఉంది, మామూలు మ్యాథ్ ల్యాబ్ ఉంది, అబాకస్ ఉంది, ఆప్టిట్యూడ్ ఒకటి బాగుంటుంది. మనకి ఫ్యూచర్లో ఆప్టిట్యూడ్ అనేసరికి వాళ్ళకి బబ్లింగ్లో మామూలుగా రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్ళినప్పుడు బాగా యూసేజ్ బాగుంటుంది.